తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? ప్రశాంతి అన్న. ఏం చేస్తుంటావమ్మా? ఎస్కేయూలో ఎంకామ్ సెకండ్ ఇయర్ అన్న. అవునన్న. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎంత అభిమానమా జగన్ అంటే? చాలా అభిమానం అన్న. ఎందుకు అంత అభిమానం? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చిన్నప్పటి నుంచి జగన్ మీద ఒక అభిమానంతో పెంచారు. జగన్ని వేరేలాగా చూడం కానీ మా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసామన్న. రీజన్ ఎందుకో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రము రాజశేఖర్ రెడ్డి గారి నుంచి అభిమానిస్తూ ఉన్నాము. ఇంకా జగనన్న వచ్చినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత అభిమానిస్తున్నామో అదే అభిమానం జగనన్న మీద చూపిస్తాము. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ప్రతి సంవత్సరము 1,40,000కు పైగా మాకి వస్తున్నాయన్న. ప్రతి కార్యక్రమంలో రైతు భరోసా కానీ ఫెన్షన్ కానీ మా అమ్మ మా నాన్నకి ఇద్దరికి ఫెన్షన్ వస్తుందన్న. ఇంకా నా ఫీజు రింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ప్రతి ఒక్కటి మాకు ఆదాయపూర్వకంగా ఉంది. అందులోనూ మాకు ఇంతో అంతో కానీలే కొంచెం సపోర్టింగ్గా ఉంటున్నాడు కదా జగనన్న. మా ఇంట్లో వ్యక్తిలాగే మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు కదా, అది ఆ అభిమానంతో ఇలా అన్న. అంటే చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అంటే సీఎంగా చేసే వాళ్ళైతే చంద్రబాబు ఉన్నాడు. వీళ్ళని కాదని జగన్నే చూస్ చేసుకోవడానికి అంత అభిమానం పెంచుకోవడానికి. మాట ఇచ్చాడంటే ఎప్పుడు తప్పడన్న. మాట ఇచ్చాడంటే చేస్తాడు పక్క. మాట తప్పని జగనన్న కాబట్టి అందుకని మాకు చాలా ఇష్టం అన్న. జగన్ ఏం బాగా చేయట్లేదు, అసలు ఏం పట్టి జనాల్ని గాలికి వదిలేస్తాడు. ఏం చేయలేదు. సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఏది చేయలేదన్న. ఇది చేయలేదని చెప్పండి. సచివాలయం ద్వారా ఎన్ని మంచి పనులు జరిగాయి. వాలంటరీ వ్యవస్థ ఎంత హైలైట్ అయ్యింది. ప్రతి ఒక్కటి ప్రజలకు అనుగుణంగా పేద ప్రజలకి అన్ని సపోర్టింగ్గా ఉన్నాయి. చేయలేదు అంటున్నారు. ఇంకా ఏం చేయాలి? లేని వాళ్ళకే చేయాలి కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఎవరు కారన్న. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజలకు పేద ప్రజలకు అందరికీ సపోర్టింగ్గా ఉంటున్నాడని ఏం చేస్తున్నాడు అని అనేవాళ్ళే కానీ ఇన్ని చేశారు కదన్న. ఎప్పుడైనా కానీ పల్లెలకు వెళ్ళి ముసలి వాళ్ళే కానీలే అన్న. ఇంతకుముందు ఎలా ఉన్నది, ఫెన్షన్ తీసుకోవాలంటే మార్నింగ్ నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఎక్కడ టవర్స్ దొరికితే అక్కడికంతా వెళ్ళి తీసుకొని వచ్చే సందర్భం నుంచి పొద్దున్నే 6 గంటలకు వచ్చి వాలంటరీలే ఇచ్చే వ్యవస్థకు వచ్చింది. ముసలి కానీ ఎవరైనా కానీ ఎంత సపోర్టింగ్గా ఉంటారన్న. మరి మీ స్టూడెంట్స్కి ఏం జరుగుతుంది? స్టూడెంట్స్కి అసలు జగన్ ఏం చేయట్లేదని చెప్తున్నారు. చేయలేదని చెప్పేవాళ్ళు ఈజీగా చెప్తారన్న. ఇన్ని జరుగుతున్నాయి కదా, వసతి దీవెన పడుతోంది, విద్యా దీవెన పడుతోంది, ప్రతి ఒక్కటి వస్తున్నాయి కాబట్టి ఇంత ఆతృతంగా వస్తున్నారన్న. ప్రతి ఒక్కరు ఎవరో డబ్బులు ఇస్తానో ఏదానికి రారన్న. అభిమానం అనేది గుండెల్లో ఉంటుంది కాబట్టి ఇట్లా వస్తున్నారన్న. అంటే మీలాంటి యూత్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపు నిలబడతారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చి అట్రాక్ట్ అవుతుంటారు. మెజారిటీ యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు ఈసారి అంటున్నారు. వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ అంటే సినిమా వరకే, సినిమా ఇండస్ట్రీ వరకే మొత్తం అన్న. సినిమాలో చేసినంత ఈజీ కదా పాలిటిక్స్ అంటే. తను చెప్పినంత ఈజీ కాదు కదా. ఎప్పుడైనా కానీ పాలిటిక్సే, సినిమానే. సినిమా వరకు పవన్ కళ్యాణ్, పాలిటిక్స్ వరకు జై జగన్ అంతే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు, ఇద్దరు కలిసి వస్తున్నారు. జగన్ ఒక్కడే ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎవరు వచ్చినా కూడా జగన్ ఏం చేయలేరన్న. సింహం సింగల్గా వస్తుందన్న, అదొక్కటి చెప్పగలన్న. ఈ సింహాన్ని ఎప్పుడు ఎవరు ఆపలేరన్న. జగన్ నిన్న మాట్లాడుతూ ఎన్నికలకు మనం సిద్ధం కావాలి, ఇంకా స్లీవ్స్ మడత పెట్టాలని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గా నారా లోకేష్ అంటున్నాడు కుర్చీ మడత పెడతాం అంటున్నాడు. కుర్చీ మడత పెట్టి పక్కన వేస్తారన్న. ఆల్రెడీ కుర్చీలో నుంచి దింపి 5 years అయింది. నెక్స్ట్ ఇయర్ కూడా మేమే వెళ్ళిపోతామని వాళ్ళే ఎగ్జాంపుల్గా ఇచ్చినట్టు కుర్చీ మడత పెడతామంటారు. కుర్చీ మడత పెట్టినంత ఈజీ కాదు, స్లీవ్స్ మడత పెడతాము. అంటే మళ్ళీ జగన్ సీఎం అంటారా? పక్కా జగన్ అన్న. నేను రాసిస్తా అన్న జగన్ సీఎం అవుతారని.